భయపడేదాన్ని నా కొడుకు బాబునేట తీసుకురాలే మరేమో నీ కొడుకు అమ్మనేవాడు కాదు. ఎప్పుడైనా సరే పొద్దున్న సినిమాకి వెళ్దామన్నా నేను వెళ్ళేదాన్ని కాదు. అయినా కూర్చోబోతే అలా చూసుకోవచ్చు కదా. ఇది కూర్చునే సెకండ్ కాదులే తప్పడానికి. అది కావద్దా బయట చూస్తే చేతులు అయిపోయింది. ఏ పురుగో పుట్టు ఉంటుందని భయం. భయపడి పురుగు పుట్ట మనిషి కంటే ఇస్తే నేను కావాలి. చేతులు పడ్డారు వచ్చి పొలం ఏంటి పని కొంచెం పని ఎక్కువైందమ్మా. పట్టుకుని అది రాలేదు రేపు వచ్చేది వర్షాకాలం కదమ్మా. మనకి నూట్లు బోర్లు లేవు కదా. పడే ప్రతి వర్షపు చినుకుని మనం నిల్వ చేస్తే బంగారం పండించవచ్చు కదా. నాకల్లే వెళ్ళి కాల్సెట్ పడుకుంటే ఈ రోజుల్లో కొడుకు కంటే మగాడు కట్టబడి దానికంటే ఆడుకుంటూ కట్టబడి ఆ ఇష్టం చేసిన ఆడుకుని పడుతుంది వీటికి కొడుకుంటుంది. నీ అయిపోయింది నీకు వచ్చిన ఐదు అమ్ముతో ముసిపోతాను కూడట ఏమో కూడట. వ్యవసాయం చేయాలంటే ఎండల్లో కష్టపడితే పొల్లంతా కదిలితేనే నాటు తేలుతుంది. ఈ వయసులో మిమ్మల్ని కష్టపడే ఇష్టం లేకనే కదా నానమ్మ. నానమ్మ నేను చేసే వ్యవసాయానికి పెట్టుబడి అవసరం లేదు నానమ్మ. సుభాష్ పాలేకర్ గారి పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం మీద ఎన్నో పరిశోధన చేశారు. ఎంత పరిశోధన చేస్తే మాత్రం విత్తనాలు ఉండాలి, మందులు ఉండాలి, ఎరువులు ఉండాలి. మన కాంతం షాప్ లేదు ఆడంతే అంతే. మన ఊరికి మన మాట లేదు కదా. షాప్లోనే నానమ్మ నేను చెప్పాను కదా ఏ మందులు ఎరువులు అవసరం లేదు. నేను చేసి చూపిస్తాను. ఎత్తండి ఏ మందులు ఎరువులు ఎక్సైజ్ ఎట్లా చేస్తాడే నేను చేసి చూపిస్తాను కదా. మన ఊర్లో ఎవరి దగ్గరైనా దేశవాళీ ఆవులు ఉన్నాయా? మన ఆంజనేయ గారి ఇంట్లో ఒక 5 దేశవాళీ ఆవులు ఉన్నాయమ్మా. అయితే మీ ఇద్దరు నాకు ఒక సహాయం చేయాలి. ఏం చెయ్యాలమ్మా? ఆవు పేడ ఆవు మూత్రం సంపాదిస్తే సరిపోతుంది. ఎక్కడ లేదు మొదటి చేస్తే నానమ్మ రోజు కష్టపడక్కర్లే. ఒక 2 రోజులు కష్టపడి 10 కేజీల ఆవు పేడ 10 లీటర్ల ఆవు మూత్రం సంపాదిస్తే సరిపోతుంది. అయ్యో ఆవు మూత్రాన్ని ఆవు పేడని చులకనగా చూడకండి. ఆవు మూత్రంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవు మూత్రం తాగితే ఎన్నో రోగాలు నయమవుతాయి కూడా. వాటితో పాటు బెల్లం మట్టి పప్పుల పిండితోటి జీవామృతం అనే ఎరువు తయారు చేస్తాను. రైతు నేస్తం ఫౌండేషన్ వారు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారు. కాబట్టి మీ ఇద్దరు ఆ పనిలో ఉండండి. ఉండాలి. నాదెక్కడ పడిపోయింది? అవునా
ఎందుకంటే